గైస్ వెల్కమ్ టు ది అమిగో రియాక్ట్స్. సో ఈ రోజు వీడియోలో మనం రియాక్ట్ చేయబోయేది ఏంటంటే ఎల్లమ్మ టైటిల్ క్లిప్స్. సో ఎల్లమ్మ అనే మూవీని బలగం వేణు ఎవరైతే బలగం మూవీ డైరెక్ట్ చేశారో అతను ఇది కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ప్రొడ్యూస్డ్ బై ఎస్విసి క్రియేషన్స్, దిల్ రాజు అండ్ శిరీష్ గారు. సో ఈ వీడియోని మనం రియాక్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఎల్లమ్మ వేణు అవునవును రియాక్ట్ చేస్తున్నాం. చాలా ఇయర్స్ నుంచి చేస్తారు కదా. ఇది బాగున్నట్టుంది. షూస్ ఎక్కడ షూర్ అంటే ఇది మళ్ళీ ఇక్కడేమో రెండు చూపిస్తున్నాయి కదా. అవునరా, ఇలా ఫస్ట్ మేబీ స్పోర్ట్స్ రిలేటెడ్ అని అనుకుంటా. లుక్ కూడా బాగానే కుదిరింది. ఎవరు ఒక డిఎస్పి అదే నిజంగా ఏదో హీరో ఇంట్రొడక్షన్ ఏమో అనుకున్నా. ఎవరు ఎందుకంటే హీరో చాలా ఇదేంటి డిఎస్పీ హీరో తెలీదా నీకు? తెలియదా? నితిన్ చేద్దాం అనుకున్నా. అవును, ఓకే, తర్వాత ఏమైందంటే నితిన్ చేయలేదు. నితిన్ నుంచి డిఎస్పీ మారాడు. దానికన్నా ముందు ఇంకొక హీరోని అనుకున్నారు. మధ్యలో నాని ఎవరో అనుకున్నారు. అనుకున్నట్టు. యాక్చువల్ గా నితిన్ కూడా అవ్వలేదు. నితిన్ కూడా మరి వాళ్ళే ఏమన్నా వద్దనుకున్నారా లేకపోతే అతనే వద్దన్నాడో తెలియదు. ఇప్పుడు ఈ సినిమాలో సాంగ్స్ అన్నిటికీ డిఎస్పీ మ్యూజిక్ అంట. అతనే మ్యూజిక్, అతనే హీరో. ఓకే, ఒక ఫ్యామిలీ డైలాగ్ ఉంటుంది కదా. స్పోర్ట్స్ రిలేటెడ్ ఒకటి, నేను స్పోర్ట్స్ అనుకుంటున్నాను. సంథింగ్ ఇది రెండు కలుపుతున్నారేమో అనుకుంటున్నాను. ఎల్లమ్మని చెప్పి అమ్మవారి రిలేటెడ్ ఒకటి. ఇది కూడా బైసన్ కూడా అలాంటిది కదా, బాగుంటది అది కూడా. బైసన్ చూస్తా, బైసన్ మూవీ కూడా అలాంటిదే. సంథింగ్ వాళ్ళ ఆచారాలను ఈ స్పోర్ట్స్ ఈ రెండు కలుపుతారు. ఇండియాని ఆ టైంలో వరల్డ్ కప్ ఆ టైం ఉండే కదా, ఆ టైప్ ఆఫ్ లాగా వరల్డ్ ఛాంపియన్ లాగా ఆ టైప్ ఆఫ్ లాగుతారు. ఆ సినిమా బాగుంటది. బట్ ఇది కొంచెం రూటెడ్ సినిమాలా ఉంటుంది. బలగం రూటెడ్. అవును, అలాగే ఇది కూడా ఉండొచ్చు. బట్ చూద్దాం. ఇది ఓన్లీ టీజర్ గ్లిమ్స్, టైటిల్ గ్లిమ్స్ మాత్రమే. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం.